ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుండి 33వ వచనం వరకు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునియున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా, అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నిన్ను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండెని ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా
అతడు ప్రభువు కోపపడిన ఎడల నేనింకొక మారే మాటలాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందుననెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను.